హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ని ఏదైనా చేయాలని మీకు చూపిస్తానండి. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలామంది ఫ్రంట్ పార్ట్ కానీ చంక భాగం సైడ్ జాయింట్స్ కానీ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది. 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోండి డాట్స్ని, లేదా ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా షేప్ పట్టి అనేది 3.5 ఇంచ్ ఉండే విధంగా చూసుకోవాలి. మనకి వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నట్లయితే అలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు షేప్ పట్టిని వెనక్కి తిప్పుకొని క్రింద 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి. చాలామంది ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అడుగుతున్నారు కదండి. బ్లౌజ్ అనేది ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఏ బ్లౌజ్ అయినా సరే సింపుల్గా ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోండి. మనం ఇన్విజిబుల్ షేప్ పట్టి కూడా వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు అలా చేయాలి అనుకున్నట్లయితే మనకి నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. చాలామంది మా సెకండ్ ఛానల్ నేమ్ ఏంటని అడుగుతున్నారు కదండి. సెకండ్ ఛానల్ నేమ్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు అండి. సెకండ్ ఛానల్ పేరు. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా తప్పకుండా తెలియచేయండి. 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి షేప్ పట్టి జాయింట్ చేసినప్పుడు. మనం కటింగ్లోనే ప్రతిదీ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకున్నట్లయితే సైడ్ జాయింట్స్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా హ్యాండ్స్ కూడా కరెక్ట్గా కట్ చేసుకొని స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఉక్సులు పట్టీకి మనం ఎప్పుడు కూడా పైకి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫుల్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదే మనకి తాళ్ళు పట్టి అయితే స్ట్రైట్గా తాళ్ళు పట్టి వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్కి బీడ్స్ వర్క్ కానీ లేదా మనకి శారీస్ కానీ కిడ్స్ వేర్ కానీ ఇవన్నీ చేసుకోవాలనుకున్నట్లయితే హ్యాండ్ వర్క్ అనేది కష్టంగా ఉంటుంది. అదేవిధంగా మనకి బీడ్స్ మిషన్తో చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఉంటుంది. చాలామంది ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవాలి, ఏం చేయాలని అడుగుతున్నారు కదండి. మనకి ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. మనకి మిషన్ వచ్చి మనకి ప్రైస్ కానీ డీటెయిల్స్ వాటన్నీ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అనేది ఒకసారి చెక్ చేయండి. అమెజాన్ లింక్లో ఆన్లైన్ షాప్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈజీగా చేసుకోవచ్చు. హెవీగా మనం వర్క్ చేసుకోవాలి బ్లౌజ్ కన్నట్లయితే మనం చాలా సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు. అలాగే బయట వాళ్ళకి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనం ఆ విధంగా కూడా ట్రై చేయండి. ఇంటి దగ్గర ఉండి మనం సొంతంగా ఏదో ఒకటి తయారు చేసుకోవాలనుకున్నట్లయితే ఈ విధంగా కూడా ట్రై చేయండి మీరు. ఇప్పుడు ఓపెన్ ముక్కలు 2 వైపులో కూడా ఒకే విధంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకు కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను కొంచెం కట్ చేసేస్తున్నాను. మెడభాగం వేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఖర్చు భాగం కొంచెం ఉంచి ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. మనకి ఓపెన్ ముక్క దగ్గర నుంచి అలాగే మెడభాగం వేసే దగ్గర నుంచి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా లేదా ఒక పార్ట్ ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది, అది చెక్ చేసుకొని వేసుకోవాలి.
ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించండి, మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి టిప్స్ అన్నీ చాలా ఉపయోగపడతాయి. నేను ప్రతిదీ కూడా 100% నేను కటింగ్లోనే మీకు చూపించేస్తున్నాను. స్టిచ్చింగ్ కూడా మీకు టిప్స్ అనేవి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకోండి, మనకు ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు హెమ్మింగ్ వర్క్ చేసుకున్న తర్వాత ఈ కుట్లు అనేవి విప్పేసుకోవచ్చు. చూసారు కదండి ఫ్రంట్ పార్ట్ రెండు కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకోవాలి. ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేసాను, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మనం సింపుల్గా బ్లౌజ్ని మనం ఈ విధంగా పైపింగ్ వేసుకోవచ్చు. షోల్డర్స్ రెండు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా షేప్ పట్టి ఉంటే కట్ చేసుకోండి, నీట్గా ఉంటుంది బ్లౌజ్ సైడ్ జాయింట్స్ అనేవి. ఈ విధంగా మనం స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, షోల్డర్స్ ఊడిపోకుండా ఉంటాయి. టూ టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. మన ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉందండి. మీరు ఒకవేళ మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి మా మీషో అనేది. శారీస్ కానీ లేదా 1 గ్రామ్ గోల్డ్ కానీ కుర్తీస్ కానీ ఇవన్నీ మనకి తక్కువలో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మన ఇంటి దగ్గర వర్క్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు హ్యాండ్స్ని ఒక సైడ్ లోపల ఫోల్డ్ చేసి మిషన్ లైన్ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీరు హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలనుకున్నట్లయితే చేసుకోవచ్చు. మనకి ఫోల్డింగ్ దగ్గర కటింగ్ ఉంటుంది కాబట్టి ఆ కటింగ్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మనకి అంచు అంతా ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అంచు పెద్దగా కావాలి అనుకునే వాళ్ళు పెద్దగానే ఉంచేసుకోండి. లోపలికి వేరే క్లాత్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి లోపల ఫోల్డింగ్ కోసం. మీకు ఇంకా ఎక్కడైనా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. మనకి హ్యాండ్స్ అనేది రాంగ్ సైడ్ పైకి రావాలి ఈ విధంగా. అలాగే మిడిల్ పాయింట్ కటింగ్ హ్యాండ్స్ అనేది కూడా మిడిల్ నుంచి చూసుకోవాలి, లూజ్ ఎంత అయితే ఉందో అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. మనకి మిడిల్ పాయింట్ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బ్లౌజ్కి. మనకి సైడ్ చంక భాగాల ముడతలు రాకుండా ఉండాలి అనుకున్నట్లయితే పైకి ఎత్తి పెట్టినట్టు వచ్చేస్తుంది. ఆ విధంగా లేకుండా ఉండాలంటే మనకి షోల్డర్ మిడిల్కి రావాలి కరెక్ట్గా జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్ అనేది. రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోండి, మనకి హ్యాండ్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. రెండో వైపు కూడా హ్యాండ్స్ని అదే విధంగా జాయింట్ చేసుకోవాలి.
నేను ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీకు చూపిస్తున్నాను. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. బ్లౌజ్ ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఎలాంటి బ్లౌజెస్ అయినా సరే మీరు సింపుల్గా స్టిచ్ చేసేయచ్చు. మన బ్లౌజ్ ఒకసారి చూస్తే సరిపోతుంది. అంత సింపుల్గా ఉంటుంది మన బ్లౌజ్ అనేది. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారనేది తెలియచేయండి. ఎందుకంటే మీరు కామెంట్ తెలియచేయడం వల్ల మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారనేది తెలిసినట్లయితే. అలాగే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చినట్లయితే. టూ హ్యాండ్స్కి కూడా అదేవిధంగా 2 లైన్స్ వేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మనం నడుం దగ్గర కూడా ఈక్వల్గా పట్టుకోండి ముందు. ఇప్పుడు మన హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో అక్కడి నుంచి లూజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే ప్రతిదీ కూడా మనం మార్కింగ్ చేస్తాం కాబట్టి ఆ లూజ్ దగ్గర నుంచి స్టిచ్ చేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ క్రొత్తగా చూసినట్లయితే మన లూజ్ అనేది ఒకసారి చూసుకోండి మీరు బ్లౌజ్తో. మనకు లూజ్ ఎంతైతే సరిపోతుందో చూసుకుని ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. అలాగే చంక భాగం లోతు వైపు మనం కటింగ్ కూడా చేసింది ఉంటుంది. మీకు ఇవన్నీ చూపించడం కోసం నేను ఆది బ్లౌజ్తో చూపిస్తున్నాను మీకు. అలాగే మనకి తాళ్ళు పట్టీ అయితే తాళ్ళు పట్టీతో లూజ్ చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టీ అయితే ఉక్సులు పట్టీతో లూజ్ చెక్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ అనేది స్ట్రైట్కి మార్క్ చేసుకోండి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్ట్రైట్గా వచ్చేస్తుంది. మీరు సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు స్లోగా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే సైడ్కి పోతుంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు పాదం వెడల్పులో ఒక 3 లైన్స్ వేసుకోవాలి దగ్గరలోనే. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ అనేవి క్రాస్లో ఉన్నట్లయితే కట్ చేసుకోండి. మనకు నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. మన సైడ్ జాయింట్స్ అనేది ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. అది కూడా నార్మల్ మిషన్తోనే. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మనం బయట వాళ్ళు బ్లౌజెస్ తీసుకునేటప్పుడు మనకి ఇవన్నీ చేసినట్లయితే మనకి మంచి రేట్ వస్తుంది బ్లౌజెస్కి. మనం సింపుల్గానే మన ఇంట్లో ఉండి రెడీమేడ్ డ్రెస్సెస్లా కానీ బ్లౌజెస్లా కానీ మనం స్టిచ్ చేసి చూపించుకోవచ్చు. ఇప్పుడు ఒక హ్యాండ్ కుట్టాం కాబట్టి రెండో వైపు కూడా హ్యాండ్ అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి లూజ్ అనేది. అలాగే చంక బాగా లూజ్ చెక్ చేసుకోండి. అలాగే ఉక్సులు పట్టీ అయితే ఉక్సులు పట్టీతో మెజర్మెంట్ చూసుకోండి. మనం ఎలాంటి బ్లౌజెస్కి అయినా సరే మెజర్మెంట్స్ అనేది ఈ విధంగానే తీసుకోవాలి. త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కానీ బ్లౌజెస్ కానీ లేదా లైనింగ్ బ్లౌజ్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి వీడియోస్లో, ఒకసారి చెక్ చేయండి. ఫ్రాక్ డిజైన్ ఫ్రాక్స్ కూడా, అలాగే నార్మల్ బ్లౌజెస్ కూడా మనం ప్లెయిన్ బ్లౌజెస్కి డిజైన్ వేసుకోవచ్చు. అది కూడా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి సింపుల్ మెథడ్తో. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నదాన్ని సరే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకోసం వీడియో తప్పక చేస్తాను. సైడ్ జాయింట్స్ అనేది ఈ విధంగా 3 లైన్స్ వేసుకోవాలి.
నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. సైడ్ జాయింట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా స్లోగా స్టిచ్ చేసుకోండి, మనకు నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. మనకి థ్రెడ్స్ అవి ఊడిపోతున్న బ్లౌజెస్ అయితే మనం తప్పకుండా ఓవర్లాక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి వచ్చిందంటే మొత్తం థ్రెడ్స్ అన్నీ ఊడిపోతుంటాయి. అవి లేకుండా మనం ఓవర్లాక్ చేసుకోవచ్చు బ్లౌజెస్కి. అలాగే చంక భాగాన్ని కూడా చేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదండి బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేస్తున్నారనేది తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇప్పుడు లూజ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఉక్సులు పట్టీ అయితే ఉక్సులు పట్టీతో మెజర్మెంట్ చూసుకోండి. అలాగే తాళ్ళు పట్టీ అయితే తాళ్ళు పట్టీతో లూజ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకు కొంచెం ఎక్స్ట్రా మిగులుతుంది అనుకున్నట్లయితే డాట్స్ అనేది టైట్ చేసుకోండి కొంచెం. అలాగే నార్మల్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్కి మీకు తేడా చూపిస్తున్నాను. ఎందుకంటే మనకి లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా మనకి షింక్ అవ్వదు మనకి. అదే కాటన్ బ్లౌజ్ అయితే మాత్రం మనకి షింక్ అవుతుంది. వాష్ చేసినప్పుడు కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే క్లాత్ అనేది దగ్గరికి వచ్చేస్తుంటుంది. కాటన్ది అయితే మనకి కొంచెం లూజ్ అయినా ఉంచుకోవచ్చు బ్లౌజ్ అనేది. ఒకసారి వాష్ చేసినట్లయితే టైట్ అయిపోతుంది, కాబట్టి చెక్ చేసుకొని డాట్స్ అనేది మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు లూజ్ చెక్ చేసుకోండి. మీరు కాటన్ బ్లౌజ్కి అయితే కొంచెం గ్యాప్ వదులుకొని వేసుకోవాలి. చూసారు కదండి బ్లౌజ్ మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నేను స్టిచ్ చేసిన విధంగానే మీరు కూడా ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు అండి సెకండ్ ఛానల్ నేమ్. అది కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. మా ఫ్యాబ్రిక్ వచ్చి మల్బారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబవ్ ఉంటాయండి. కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకి బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.